నమస్కారం. బాగుండారా? నమస్కారం. అంబి సార్ వాడు ఎక్కడ? పైన. సరే, అర్జెంటుగా రమ్మన్నారంట. నీ పాత రాజా సారు వాడి పేరేమి? రాజా రామచంద్ర ప్రసాద్. లక్ష్మీపురం దానే? ఎక్కడిది? అద్దానే. అవును, ఈ పథకమే గుర్తు. ఇందులో హనుమంతుల వారి బొమ్మ చూపించి నువ్వేరా అనేవారు. 3 రౌడీ పసంగలు అమ్మడానికి ఇచ్చినారు. నాకుదా డౌట్ వచ్చేసినది. ఏమ్రా, మొన్నదా రాజా సారు వాడు కారు అమ్మడానికి వేసినాడు. ఇప్పుడు ఇది నెంజెత్తిలో రొంబ కష్టమైందప్ప. ఒకడు రాజావాడి పిల్లకాయని చెప్తా ఉన్నాడు. ఎక్కడ వాళ్ళు? పక్క రూమ్లో కూల్ డ్రింక్స్ ఇచ్చి కూర్చోవేసినాను. పిలుస్తున్నా. రేటు చెప్పడానికి ఎంతసేపు కూర్చోవాలా? ఇచ్చేయి, ఇంకో షాపు పోతాం. అబ్బాయి గారు, ఇది దొరగారు ఇచ్చారా, మీరు తెచ్చారా? ఆయన ఇచ్చాడు, నేను తెచ్చాను. నేనే తెచ్చాను. నా బాబు సొమ్ము నీకే. నీ బాబు సొమ్మే కాదు, మీ తాతగారు నాటి గొలుసు కూడా. ఇది అమ్ముతారా? అమ్మటానికి ఆయనకి ఇదొకటే మిగిలింది. హలో, ఫోన్ చేస్తే లేరంటారు, మనుషులు వస్తే దొరకరు. ఇవాళ ఐసా పైసా తేల్చుకున్నామన్నారు రెడ్డి గారు. ఎవరయ్యా మీరు భోజనాల గదిలోకి వచ్చేసి? డబ్బు ఇవ్వకపోతే బెడ్రూమ్ లో కూడా వస్తామండి. మర్యాదలో నిలబెట్టుకునేదాకానే. ఎవరయ్యా మీరు అంటుంటే? అరువు మీద పీకలతాగా తాగిన వాళ్ళు ఎవరు నువ్వని అంటారు. మా బ్రాందీ షాపుకి మీరు 85,000 బాకీ. బ్రాందీ షాప్? గిరీశం, జయరాం, నాయనా కాస్త బయట నుంచోండి, వాళ్ళు వస్తారు. బయట నుంచి అడిగే లిమిట్ దాటిపోయిందమ్మా. ఏమిటి సారా కంపెనీ వాళ్ళకి డబ్బు ఇవ్వాలట? అవును, 85,000. నా కొడుక. తమరు తాకపోవచ్చు కానీ మీకోసం వచ్చిన వారికి పార్టీలు ఇవ్వటం మర్యాద చేయడం తప్పదు కదా. ఇదిగో అదిగో అంటుండగానే కసి పెరిగినట్టుంది. మీరు వెళ్ళండి, రాజావారు రేపు చెక్కు పంపిస్తారు. నా దగ్గర డబ్బు లేదు. ఉన్నా ఇలాంటి దరిద్రపు కొట్టు వాటికి ఇవ్వను. అడ్డమైన గాడిద కొడుకులకి తగలేస్తారు. కన్న కొడుకు అడిగితే ఎక్కడని దరిద్రాలు వస్తాయి. జయరాం, ఏమిటా వాగుడు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తాగున్నావా? నా దగ్గర రూపాయి కూడా లేదురా. లేదంటే ఎవడు నమ్మడు. ఎక్కడో దాచుంటావు. మా తాతలు నీకోసం లంక బిందులు దాచలే. తీ, ఆ డబ్బంతా తీ. నా దగ్గర దమ్మిడి కూడా లేదురా. ఉన్నదంతా గిరీశానికి అప్పు చెప్పాడు కదరా. బాగుందండి, ఇది బాగుంది. మహాప్రభో, కలియుగ దానకర్ణ. సరిగ్గా పెళ్లి ముహూర్తానికి 25,000 పువ్వుల్లో పెట్టి పంపించారు. మహాప్రభో, జన్మ జన్మలకి మీ రుణం తీర్చుకోలేను. తిరుపతి వెళ్ళొచ్చాక మహాప్రసాదంతో మీ దర్శనం చేసుకుంటాను. వెళ్ళొస్తా మహానుభావ. నేనెక్కడిచ్చాను? నేనెప్పుడిచ్చాను? అదే ఇచ్చిన దానం గుర్తుగా ఉంచుకోవటం ఇలాంటి మహాపురుషులకే చెల్లు. 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి. రండి. దరిద్రం అంతా నా కర్మ. ఇలాంటి భజనగాలకి 25,000 ఇస్తావా? కన్న కొడుకుని బజార్లో పెట్టి తిరుగుతుంటే దమ్మిడి లేదంటావా? ఏ జన్మలో పాపం చేశాను? ఇలాంటి చోట పుట్టాను. నన్ను జైల్లో పెట్టడం కాదు, రాజాగారి కొడుకు దొంగ వెధవా అని ఊరంతా దండోరా వేస్తాను. నేను ఈ పెళ్లికి డబ్బు ఇవ్వలేదు. ఒట్టు ఈ మీద ఇవ్వలేదు. బ్రెయిన్ డ్యామేజీ, అది పాపం. ఇంకో నిమిషంలో మీరు డబ్బు ఇవ్వకపోతే రాజాగారి బ్రెయిన్ లాగే మీ ఆయువు పట్ల అన్ని డ్యామేజ్ అయిపోతాయి. ఏంటి బ్రదర్స్, సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారా? అదే డబ్బు గురించి జోకులు చెప్పుకుంటున్నాం. ఎంత? 85. అవునరా. రసీద్ రాయ్. రెడీ. చిల్లరుంచుకో. చిత్తం, బాకీ చెల్లు. బాకీ చెల్లు, డబ్బులు. తమ్ముడు, ఏమిట్రా ఇదంతా? కథంతా చెప్పడానికి టైం లేదు. మనకు మంచి రోజులు వచ్చాయి, దట్స్ ఆల్.
రా కారెక్కు సంగతి చెప్పరా మన కోటకు మంచి గిరాకీ వచ్చింది. ఓ తమిళ షావుకారు కంపెనీ ఇక్కడ 5 స్టార్ హోటల్ కడతాడట. మన కోట చుట్టూ ఉన్న తోట మొత్తం 2 కోట్ల రూపాయలకు బేరం కుదిరింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. పద మరి. ఆ జయరాం నువ్వు వద్దులే, నాన్నగారికి సేవలు చేస్తూ ఉండు, నేను తమ్ముడు వెళ్ళి. నాన్న జయకృష్ణ. అబ్బే మీరెందుకులేండి, వాడు నేను సంతకం పెట్టాలి. అగ్రిమెంట్ రాశాక నాన్నగారి చేత పెట్టిస్తాం. రారా. ఒకటే పెట్టి వెళ్ళండి, మళ్ళీ నా కోసం పరిగెట్టుకొస్తారు. మీ తండ్రి కొడుకును కోడలు అమ్మ పెట్టిన విలువ లేదు. ఈ ఆస్తి మొత్తం ఒక్క నా చేతిలో ఉంది. రాజావారు నాకు ఇర్రివోకబుల్ పవర్ ఆఫ్ టర్నామా ఇచ్చారు. నా దస్కత్తులు ఎంతే ఏవి చెల్లదు నాన్న. అయినా ఇలాంటి పెద్ద డీల్స్ కి మీలాంటి గట్టి బుర్ర ఉండాలి. బ్రిలియంట్, దట్ ఈజ్ మై జయకృష్ణ. చూడు, రాత్రిపూట 50 లక్షలు మూసుకెళ్ళడం అంత మంచిది కాదు. చిల్లర ఖర్చుకో 1 లక్ష జేబులో వేసుకెళ్దాం. అది నాకు ఇస్తే లోన్ లాకర్లో పెడతాను. చూసారా, దట్ ఈస్ గిరీశం, సెక్రటరీ జపాన్. వా తంబి వా. రాజా సారు వాడే వచ్చేసినాడా? చెప్పవచ్చు కదయ్యా. వణక్కం స్వామి, కూసుకోండి మే. డాడీ గారు కాదండి, కానీ అంత గొప్పవారు. అంతకన్నా గొప్పవారండి. సంతకాలు పెట్టే పవర్నామా హక్కు వీరిదేనండి. డాక్టర్ గిరీశం, ఫైనాన్షియల్ విజార్డ్ ఆఫ్ ది వరల్డ్. నేడుదా వెள்ளிకిழமை, శుక్రవారం లక్ష్మీ పూజ. తాయే మగాలక్ష్మి, ప్రసాదం తీసుకోండి. తంబి కృష్ణ, నిన్ను చూసి నా బిడ్డ మాదిరి ఫీలింగ్ అయి పూడ్చి రేటు జాస్తి చెప్పినాను. మా డైరెక్టర్లో 1.5 కోటికి మించి పైసా ఇవ్వరాదని ఖండితంగా చెప్పేసినారు. డీలు క్యాన్సిల్ అప్ప, దుడ్డు వాపస్ ఇచ్చిపో. అదేంటి అడ్వాన్స్ ఇచ్చాక? అయ్యా ఏడో కుర్రాడు, పైగా అబ్బాయి గారు ఇచ్చిన మాట మీదే రాజావారు 2 ఒప్పుకున్నారు. మీరు కొంచెం ఫోన్ ఇటు పెడితే మీ ముందే మాట్లాడి 4 కోట్లకు బేరం తేగలను 1 గంటలో. సరి 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 సార్, ఈ మాటదా మా డైరెక్టర్లకు చెప్పినానే. రాజావారితో గిరీశం అని నిండా పెద్ద జీఎస్ ఉండాడు, వాడైతే 4 కోట్లకు తక్కువ చెప్పడు అని చెప్పినాను. మనము చెప్పవలే కదా, నేను చీపుదా కానీ వెనక ఉన్న అందరూ ఓకే అనవలే కదా. గిరీశం అన్న, మీకైనా మాకైనా మాట మాటదా. డీల్ 2 కోట్లకుదా. ఓకే, రొంబ 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 సంతోషం. అంబి సారే, రొంబ 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 థ్యాంక్స్. బాబోయ్, ఇక్కడికి ఎలా వచ్చాను రా? తాగేసి నెచ్చేసి పైకి పాకేసి బల్లి కాదండి బాబు, బల్లులు. బల్లుల్లాగా మనం చూరు కట్టి పెట్టుకున్నామండి. పడితే పచ్చడైపోతామండి. బాబోయ్, రామచంద్ర ప్రభు కాపాడుతండి.
రాముల వారు రారు ఆరి బంటున్నాడు. ఏం కావాలరా వరం? మీ ఎదవ పేణాలే కదా. నేనే నేను అంటూ డ్రామాలొద్దు, అబద్ధాలు అరికథలు వద్దు. నాది అడివిని. త్వరగారి డబ్బు ఎక్కడుంది చెప్పు, లేకపోతే నా చేత్తో నిన్ను కొట్టి మైలు పడినావు. కిందడితే ఆ గాజు పెంకులు గుచ్చుకు సత్తావు. అవన్నీ ఇసం పూసిన గాజు పెంకులు. ఆ మంటల మీద పెట్రోల్ పోతా బగ్గుమంటుంది. ఆ దెబ్బకి ములగ చెట్టు మీద గొంగుడి పురుగులాగా రాలిపోతావు, కాలిపోతావు. చెప్పు. 1 2. నువ్వు నన్ను చంపు. నేను చచ్చిపోతే డబ్బు ఎక్కడుందో నీకేం తెలుస్తుంది? నువ్వు సావగానే జపాన్ చెప్పేస్తాడు. ఆడికి 10 లక్షలు ఇస్తున్నానుగా మరి. యారా నన్ను బలించి లంచం తింటావా? లంచం గ్యారంటీ లేదే బలి సార్. పెట్రోల్ ఇంకో డక్కుడు పోతే నీ శవాన్ని మోసే ఖర్చు మిగులు ఏడే బూడిదైపోతాం. మాట్లాడుకో. తప్పంతా అమ్మవారి విగ్రహం కింద గదిలో ఉందిరా, నన్ను కింద గదిరా. సావుకు పెట్టిన శత్రుపు మాటల మానవా? అంత డబ్బు బట్ట బయలుగా పెరట్లో పడేసావంటే నేను నమ్మాలా? నిజంరా బాబు, అంత ఓపెన్ గా పెట్టారని చెప్పినా ఎవరు నమ్మరనే కదరా నా ప్లాను. అమ్మవారి మీద ఒట్టురా, విగ్రహం కింద గదిలోనే దాచాను. అమ్మో సత్య ప్రమాణం రా. గాడ్ ప్రామిస్. అదేనండి గిరీశం గారు, జీనియస్ రాంపంట్ గారు, మీ మీద ఒట్టు. నువ్వు దోసిన మొత్తం డబ్బు ఆడే పెట్టానంటావు. చెత్తం ఓలు మొత్తం క్యాష్ అండి. బంజరు భూముల మీద 10 లక్షలు, మామిడి తోటలు అమ్మిన 15, వైజాగ్ లో గోడౌన్లు అమ్మిన 30 లక్షలు, రాణి గారి దగ్గర ఉడుక్కున్న 10 లక్షలు, నగలు 1/2 కోటిరా, దస్తావేజులు అన్ని అక్కడే ఉన్నాయిరా. నన్ను నమ్మరా, సత్య ప్రమాణం రే. అవి కాక వైజాగ్, గుంటూరు, ఒరిస్సా జిల్లాల కలెక్షన్లు నోరు మొయ్, నువ్వు నోరు మొయ్, నోరు మొయ్, నువ్వు నోరు మొయ్, మొయ్, నోరు మొయ్, మొయ్. కథ జరిగింది. జపాన్ ఎక్కడ తెచ్చావు? ఇక్కడే సార్. ఎక్కడంటే ఎక్కడరా? తవరు చెయ్యి కింద. సార్ కథ అడ్డం తిరగలేదు, మరి అలా కిందులో అయింది అన్నది కరెక్టేరా. తాళాలు మిస్సింగ్. అమ్మో దోపిడిరా, సొమ్ము దోపిడిరా రే. నా సొమ్మురా, దోపిడి అయిపోయిందేమో రే దేవుడా. సొమ్మురా. లోపలికి చూడు. నేను అంతే కదా. గురూజీ భలే. డబ్బంతా ఉందా? కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టేస్తండి. సంగతి చెప్పి చావరా అంటే అనగా మనం దోచుకున్న డబ్బుతో పాటు దాచుకున్న డబ్బు కూడా పోయిందండి. బ్రహ్మాస్త్రమే చంపుతా, నా డబ్బు వడ్డీతో సహా చూచేస్తా. రండి కూర్చోండి. రాజావారి చేత దస్కత్ చేయించుకొస్తా. అయ్యా రాజావారు కొడుకులిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కోడలు అరుగు మీద కూర్చున్నది. కేసు ఏమిటి అని అడగండి. 50 లక్షలకు జామీన్ కట్టాలి. కోట బేరానికి పెట్టాను. దస్కత్ పెట్టండి, టైం లేదు. నేను నమ్మను, సంతకం పెట్టను. కొడుకులిద్దరిని జైల్లో పెట్టారు అంటే నీ కాదు. జామీన్ ఇచ్చింది నేను. డబ్బు కట్టకపోతే నన్ను తోస్తారు. పెట్టు. పెట్టవయ్యా. ఉండమమ్మా. రండి, డబ్బు తండి. లేవండి అమ్మగారు, త్వరగా తీసుకెళ్ళండి.
గుంటూరు గోవిందరావు గారండి. తమరు చీట్ ఫండ్ పెట్టించి ముంచేశారు. వారు విశాఖపట్నం మా రెండో మాంగారండి. వారి మూడో అమ్మాయికి నన్ను ఇచ్చి ₹1,00,000 కట్నం తీసుకున్నారు. వారండి. ప్రేమ్ సాగర్ పట్నాయక్ గారండి. ఒరిస్సాలో చవగ్గా హిందీ సినిమా తీయించాం. వారండి. జపాన్ గురుద్రోహి మహా పాపం రా. రంగుట్టు నిన్నందరూ చీకొట్టారు, సాగు కొట్టారు. నిన్ను క్షమించే వాళ్ళు ఎవరో ఉండరనుకున్నాను. కానీ ఇద్దరున్నారు. ఇద్దరేమన్నారు? పైన ఆ రాముడు, కింద నా దేవుడు. నిన్ను ఆ దెబ్బ నాకు పడాలి, వాడి కాదు, నన్ను కొట్టు. త్వరగా అడవిలో సూత్రాన్ని నువ్వు ఎన్నోసార్లు చెప్పావు. బేవర్స్ గా వచ్చేవన్నీ ఎర్లని, వాడి కోసం ఆశపడితే చావు తప్పదని. ఇప్పుడు అదే జరిగింది. వాడి తప్పేమీ లేదు. రూపాయికి ₹1,00,000 రావాలన్న ఆశతో నేనే వెళ్లి వాడి ఉచ్చులో పడ్డా. తప్పంతా నాది. అందుకే నన్ను, రాణి గారిని, ఇక్కడికి వచ్చిన ఆ మూర్ఖులందరినీ కొట్టరా. కొట్టు, కొరడేతో కొట్టరా. సరే దొరగారు. సగం సచ్చిన జీవిని విడిచిపెడితే ఆడికి నరక బాధ, మనకు మహాపాపం. అందుకని నేను ఈయన పూర్తిగా చంపేసి జైలుకెళ్ళి ఉరిసెట్ చేయించుకుని చచ్చిపోతాను. అప్పుడు అమ్మాయి గారికి పేడ పోద్దండి. రమ్మంటూ అమ్మాయి గారి పీడ మరణగండం అన్ని అబద్ధాలే. నేను గిరీశం చేయించాం. అలాగా అంటే నేను చెయ్యకూడని పాపం చేశానన్నమాట. ఇప్పుడైనా చంపండి. అల్లుడు గారు, చచ్చా, నేనేంటి అల్లుడు గారేంటి? మీ కాళ్ళ కడ బంటుని. కాదురా, నేను నీతి తప్పి ఉన్నదంతా పోగొట్టుకున్నాను. నువ్వు నీతికి నిలబడి కోట్లు సంపాదించావు. ఇవాళ రాజువుడు, నేను బంటు, రామ బంటుని. అబ్బాయి గారా, ఇప్పుడు చెప్పండి, ఈ తాళిబొట్టు ఆ అమ్మోరుదా, ఈ అమ్మాయి గారిదా? కాదు, నాది. Please like, share, subscribe and hit the bell icon. Please like, share, subscribe and hit the bell icon. Please like, share, subscribe and hit the bell icon. Please like, share, subscribe and hit the bell icon. Please like, share, subscribe and hit the bell icon. Please like, share, subscribe and hit the bell icon. Please like, share, subscribe and hit the bell icon. Please like, share, subscribe and hit the bell icon. Please like, share, subscribe and hit the bell icon.